హలో అండి. ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు మన స్టవ్ నుంచి బాల్కనీ దాకా క్లీన్ అయిపోతుంది. హోమ్ మేడ్ లిక్విడ్. కొన్ని అలానే వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి. ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం. టిప్ 1 అయితే చూస్తాం. కుంకుమ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. ఒక్కొక్కసారి అయితే పురుగులు పడిపోతుందని కుంకుమ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని కుంకుమలో వేసుకోండి. ఇలా వేసి ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత టైట్గా అయితే ముడి వేసుకోండి. బాక్స్లో వేసుకుంటే బాక్స్ అయితే టైట్గా వేసి క్లోజ్ చేసి గాలిపోకుండా ఇలా పెట్టండి. పురుగులు పెట్టకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం. టిప్ 2 చూస్తాం రండి. ఇప్పుడు ఈ కొబ్బరి పీచులు ఉంటుందని ఈ కొబ్బరి పీచులు అయితే వేస్ట్గా పడేస్తున్నారా? ఎందుకు వేస్ట్ చేయడం? ఈ పీచులు ఉంటే తీసుకోండి. తర్వాత అయితే ఇలా క్లీన్ ఎలా చూపిస్తున్నానో ఆ పీచులని ఇలా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకోండి. కొబ్బరి పీచులు అయితే ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దువ్వెన ఉంటే తీసుకోండి. చూడండి, ఇలా అయితే క్లీన్ చేసుకొని ఈ పౌడర్ ఒక పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దువ్వెన ఉంటుందని మనం ఎలా తల దువ్వుతామో అలా అయితే దువ్వుకొని చూడండి ఎంత డస్ట్ ఉందో ఎంత పౌడర్ ఉందో చూడండి. ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా డస్ట్ ఉంటుందని పౌడర్ చేతిలో ఇలా అనుకోండి. ఇలా అయితే అనుకోండి. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇదైతే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే స్టిక్ తీసుకోండి. స్టిక్ తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఆ కొబ్బరి పీచులు ఇలా పెట్టండి. ఈ స్టిక్కి అయితే ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దారం ఉంటే కట్టుకోండి, లేకపోతే టేప్ ఉంటే వేసుకోండి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ ఉంటుందని ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా టైట్గా అయితే ముడి వేసుకోండి. చూడండి, ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా వేసుకోండి. అయితే టైట్గా ఉండాలి. ఇప్పుడు ఇలా అయితే వేసుకోండి. అయితే టైట్గా ఉండాలి. మరొకటి అయితే వేస్తున్నాను నేను. టైట్గా అయితే ఉండాలి. చూడండి, ఇలా అయితే వేసుకోండి. మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి. లాస్ట్ దాకా చూడండి, ఇంకా ఉంది ప్రాసెస్. ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని కింద భాగాన ఉంటుందని కొంచెం కొంచెంగా ఉంటుందని అదైతే ఇలా కట్ చేసుకోండి. ఆ కొబ్బరి పీచులు ఉంటుందని అదైతే కింద భాగాన కొంచెం కట్ చేసుకొని పైన భాగం చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇప్పుడైతే కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే క్లీన్గా కట్ చేసుకున్న తర్వాత సమానంగా ఉందని ఇప్పుడైతే పిల్లలు వాటర్ క్యాన్ అయితే స్మెల్ ఉంటుందని ఈ వాటర్ క్యాన్ కడగడానికి అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ క్యాన్ కడగడానికి కూడా చాలా అందంగా ఉంటుందని ఇలా ఒకసారి వాటర్ క్యాన్ కడిగి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. టిప్ 3 అయితే చూస్తాం రండి. ఈ లిక్విడ్ ఉంటే చాలు మీకు 1 రూపీ ఖర్చు లేకుండా హోమ్ మేడ్ లిక్విడ్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాం రండి. తయారీ విధానం: ఒక 1 లీటర్ అయితే వాటర్ అయితే తీసుకోండి. తర్వాత స్టవ్ అంటించుకొని ఆ వాటర్ అయితే వేడికేవాలి. వేడయిన తర్వాత వంట సోడా, బేకింగ్ సోడా, ఇడ్లీకి చేస్తాం దాన్ని ఆ సోడా అయితే ఒక 3 స్పూన్ అయితే తీసుకున్నాను. మనము ఏ కప్పులో తీసుకుంటామో ఆ కప్పులో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ అయితే తీసుకున్నాను. 3 స్పూన్ వంట సోడా అయితే తీసుకున్నాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని అయితే వేసుకోవాలి, లేకపోతే పొంగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి. తర్వాత అయితే వంటలకి వేసేస్తాం దాన్ని ఆ విnegar అయితే తీసుకోండి. మనము ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్పులో అయితే తీసుకోవాలి. ఒక 1 కప్ అయితే విnegar అయితే ఇలా అయితే పోసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పోసుకోండి. వాటర్ అయితే వేడి అయ్యేదని. ఇప్పుడు విnegar పోసుకున్న తర్వాత ఇదైతే విమ్ జెల్ అయితే ఒక 1/2 కప్ తీసుకున్నాను. విమ్ జెల్ ఉంటే వేసుకోండి, లేకపోతే కంఫర్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే సర్ఫ్ ఉంటుందని సర్ఫ్ వేసుకోండి. విమ్ జెల్ వేసుకొని ఇలా బాగా కలపండి. స్టవ్ అంటించుకోండి. ఇప్పుడు బాగా అయితే కలపండి. స్టవ్ అంటించుకున్న తర్వాత ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అయితే తీసుకున్నాను. ఇదైతే 10 రూపీస్ ప్యాకెట్. మీరు
సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటే తీసుకోండి, లేకపోతే కంఫర్ట్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి. ఒక 2 నిమిషాలు బాగా కలపండి. కలిపిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో కలర్, చాలా బాగుందని కలర్ అయితే. హోమ్ మేడ్ లిక్విడ్. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇదైతే ఆరాలి. ఇప్పుడైతే ఆరిన తర్వాత చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాన్ని బట్టి మనం హోమ్ మేడ్ లిక్విడ్ అయితే చూడండి తయారు చేసుకున్నాం. ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడు ఆరిన తర్వాత ఒక వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి, ఇలా అయితే పోసుకోండి. మనము లైజాల్ లేకుండా, ఒక పెనాయిల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి డబ్బులు అయితే సేవ్ అవుతుంది. ప్రతి మహిళకు వీడియో అయితే చాలా అవసరం. దాని యూస్ఫుల్ వీడియో, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. ఇలా ఒక్కసారి తయారు చేసుకొని చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు 2 లీటర్ అయ్యే చూడండి. ఇదైతే నాకు ఒక 3 మంత్స్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక 2 లీటర్ లిక్విడ్ అయ్యా. ఇప్పుడు క్లీనింగ్ అయితే చూస్తాం రండి. మనము వంట చేసిన తర్వాత ఇలా అయితే పాలు పొంగిపోతుంది. సాంబార్ అయితే ఇలా జిడ్డుగా అయిపోతుంది. గ్యాస్ స్టవ్ మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం. దాన్ని ఆ లిక్విడ్ కొంచెంగా అప్లై చేసుకొని చేతిలో ఇలా బాగా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసి రుద్దండి. మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి 1 రూపీ ఖర్చు లేకుండా మనము ఇంట్లో ఉండే పదార్థాన్ని బట్టి ఇలా అయితే లిక్విడ్ చేసుకున్నాం. దాన్ని చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను. ఇప్పుడు క్లాత్లో అయితే తుడిచి చూపిస్తున్నాను. గ్యాస్ స్టవ్ ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి. ఎంత జిడ్డు ఉన్న గ్యాస్ స్టవ్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి. చూడండి ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్లాబ్ల దగ్గర జిడ్డుగా అయిపోతుందని అక్కడ కూడా ఈ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకొని రుద్దుకోండి. చూడండి ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే సింక్ చూడండి ఎలా అయిపోయిందో. ఉప్పు నీటి కర ఎక్కువ అయిపోయిందా, మనం పాత్రలు కడిగిన తర్వాత స్మెల్ ఉంటుందని అలా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుందో చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి సింక్ ఎలా ఉందో, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి. ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. మనము డైలీ ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాం దాన్ని, అప్పుడైతే జిడ్డుగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసుకొని ఒక క్లాత్ తుడుచుకోండి. ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి. ఇప్పుడైతే తుడుచుకున్నాను. కొత్తటిలాగా తలతల మెరిసిపోతుంది ఫ్రిడ్జ్ అయితే. చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే క్లీన్గా అయితే తుడుచుకున్నాను చూడండి. ఫ్రిడ్జ్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే బాత్రూమ్ టైల్స్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి. చూడండి బాత్రూమ్ టైల్స్ చూడండి ఎలా అయిపోయిందో. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ కొంచెం అప్లై చేసుకొని ఒక బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఎంత జిడ్డు పట్టిన బాత్రూమ్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి. ఇప్పుడే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మనము ఇల్లు ఉజ్జుకుంటాం దాన్ని, ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటాం దాన్ని. అప్పుడైతే ఈ లిక్విడ్ అయితే కొంచెం అప్లై చేసి ఇప్పుడైతే పోసుకోండి. తర్వాత ఒకసారి మాప్ పెట్టి చూడండి. వైట్ టైల్స్ అయితే తల మెరిసిపోతుంది. ఇదైతే స్మెల్ అయితే అదిరిపోతుంది చూడండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హోమ్ మేడ్ లిక్విడ్ 1 రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి తయారు చేసుకున్నాం దాన్ని. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.